స్టడీస్. నా పేరు పాపినేని నరసింహారావు అండి. మాది ఖమ్మం జిల్లా చింతకాని మండలం ప్రొద్దుటూరు గ్రామం అండి మాది. ఈ ప్రొద్దుటూరు బాలాజీ పురుగు మందుల షాప్లో విత్తనాలు అమ్ముతారండి. అక్కడ జైవో అని విత్తనాన్ని తీసుకొచ్చానండి. 3 ఎకరాలకు వేసాను. మిగతా 4-5 రకాలు వేసాను. అన్నిటి మీద బాగుందండి జైవో. అట్లనే కాయలు కూడా 80 నుంచి 100 ఉన్నాయండి. వర్షాలు ఇన్ని ఎక్కువ ఉన్నా కూడా బాగా తట్టుకొని నిలబడదండి వెరైటీ. ఇంకోటి నూగు ఉంటాను, ఆకుకి కొమ్మకి ఆకుకి నూగు ఉంటాను. రసం పీల్చే పురుగులను బాగా తట్టుకుంటుందండి. నేను ఇప్పటివరకు అయితే 5 సార్లే మందులు స్ప్రే చేశానండి. ఒక్కొక్కళ్ళు బయట 7 సార్లు 8 సార్లు చేశారు. అయినా కూడా ఇలా లేదు పైరు. 7-8 సార్లు చేసేటోళ్ళు దాని మీద కూడా ఇది బాగుందంటారు. చాలా బాగుందంటారు. బాగుంది. ఇక్కడ ఇటు పక్క చూసుకుంటూ పోయేటోళ్ళు ఏమంటున్నారు? బాగుంది అంటున్నారండి. రైతులు కూడా ఆగి చూస్తున్నారు, మరి ఏం వెరైటీ ఏంటని అడుగుతున్నారు ఫోన్ చేసి కూడా. ఇప్పుడు మందులు తక్కువ కొట్టడం అంటే ఇప్పుడు దీని ఏందన్నట్టు, దీని ముఖ్య గుణం ఏందన్నట్టు? ఏం లేదండి, రెసిస్టెన్స్ పవర్ తట్టుకుంటుంది. నూగు ఎక్కువ ఉంది ఆకు మీద. నూగు ఉండటం వల్ల రిజల్ట్ బాగుంది. కాయ సైజ్ ఎట్లా వచ్చింది? మిగతా వాటి సైజు కూడా 4 నుంచి 5 గ్రాములు ఉంటుంది అంటున్నారండి రైతులు. నేనైతే 5 గ్రాములు కంపల్సరీగా ఉంటుంది అనుకుంటున్నాను. ఏది పత్తి దాంట్లో ఒక్కొక్క కాయకి 30 నుంచి 32 గింజలు ఉన్నాయి. ఒలిసి చూసినా ఉంటాయి. ఓవరాల్ గా అయితే మీరు వెరీ సాటిస్ఫైడ్. నెంబర్ 1 అండి. ఇప్పుడు మీకు అవపట్ల చాలా బాగుంది అంటారు. బాగుంది. ఓకే అండి.